ఈరోజు నా పేరు జర్రిపోతుల ముత్యాలండి. ఏపీసీసీ అధికార ప్రతినిధి, అలాగే ఏపీ తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీసీ ఉపాధ్యక్షులు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మెంబర్గా నేను విధులు నిర్వహిస్తూ ఉన్నా. ఎందుకంటే 6/5/2025 శ్రీమతి షర్మిలారెడ్డి గారు, ఏపీసీసీ చీఫ్ అయినటువంటి షర్మిలారెడ్డి గారు ఈ యొక్క దాదాపు 1500 పైచిలకు జరిగినటువంటి ఈ యొక్క ఉద్యమానికి రేపు అంటే సంఘీభావం తెలియచేయడానికి ఆవిడ రేపు 11 గంటలకి మన ఉక్కు కోరమన్పాలెం శిబిరం దగ్గరికి వచ్చి రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. కాబట్టి 11 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటారని ఒక షెడ్యూల్ ప్రకటించారు. దాని ప్రకారంగా, ఎందుకంటే గత అనేక రోజులుగా చేస్తున్నాం కాబట్టి పోరాటానికి మనకు సంఘీభావం తెలియచేయడానికి షర్మిలారెడ్డి గారు వస్తున్నారు. కాబట్టి ఉక్కు పోరాట కమిటీ మెంబర్సు, ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్ట్ లేబర్సు, నిర్వాచితులు, అలాగే వివిధ రాజకీయ పార్టీలు, అలాగే కాంగ్రెస్ పార్టీ వాదులు, ఐఎన్టీసీ వాదులు, వివిధ కార్మిక సంఘాల నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సవినయంగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. అలాగే స్టీల్ ప్లాంట్ అన్నది అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది ప్రజా సంపదను సృష్టించారు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ప్రజా సంపద 8,000 కోట్లతో స్టార్ట్ చేసిన ఈ ప్లాంట్ దాదాపు 50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ కట్టడం జరిగింది. ఈరోజు ఆసియా ఖండంలోనే మంచి ఇమేజ్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ప్రైవేట్ పరం చేయాలి, సిక్ ఇండస్ట్రీకి చేయాలనే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క అందరి సహకారంతో, ఎందుకంటే 32 మంది ప్రాణ త్యాగాలతో వచ్చిన ప్లాంట్ ఇది త్యాగాలతో వచ్చింది, ఎవరు ఇచ్చింది కాదు. అలాంటి ప్లాంట్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ మేము 5 సంవత్సరాల నుంచి పోరాటం చేసి మా ప్లాంట్ని మేము కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈరోజు ప్లాంట్లో ఉన్న మ్యాన్ పవర్ని తగ్గించడం, ఒక పక్కేమో బీఆర్ఎస్ ప్రకటిస్తూ ఉన్నారు, ఒక పక్కేమో రిటైర్ అవుతూ ఉన్నారు, వందల మంది రిటైర్ అవుతున్నారు. అలాగే కాంట్రాక్ట్ లేబర్ను కూడా ఇమీడియట్గా 4,000 మందిని తీయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది ఇది తీవ్రమైన సంఘటనగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యలకు మీరు పాల్పడవద్దు. ఎందుకంటే ఇది దాదాపు ఆసియా ఖండంలో మంచి నేమ్ ఉన్నట్టు ప్లాంట్ ఇది, 7.2 మిలియన్ టన్ను. ఎందుకంటే ఆ రోజున్న టెక్నాలజీ ప్రకారంగా దీనికి మ్యాన్ పవర్ రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అలాంటి ప్లాంట్ని ఈరోజు నిర్వీర్యం చేయడం, ప్లాంట్ని ఏమో స్వచ్ఛందంగా ప్రకటించడం, బీఆర్ఎస్ ప్రకటించడం, తర్వాత కాంట్రాక్ట్ లేబర్ని అన్యాయంగా తీయడం అన్నది దీన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాంటి చర్యలకు మేమైతే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకునే సమస్య లేదు. ఇది ఎందుకంటే ఈ ప్లాంట్ని అవసరమైతే ప్రాణ త్యాగాలతో వచ్చిన ప్లాంట్ కాబట్టి అవసరమైతే ప్రాణాలు అర్పించని ఈ ప్లాంట్ని కాపాడుకుంటాం. అందుకే రేపు జరగబోయే ఈ యొక్క రిలే నిరాహార దీక్షలో మీరందరూ కూడా పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిచేటట్టు కూడా వేలాది మంది పాల్గొవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.